నమస్కారం న్యూస్ విజన్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉప ఎన్నికలు వస్తాయని రాజీనామాల ఆమోదాన్ని జాప్యం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి. సంస్కరణల ఘనత కాంగ్రెస్దే. ఆహార భద్రత చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి పేద మహిళకు గృహాన్ని నిర్మించిస్తాం. నగర బాటలో ఎంపీ చింతామోహన్. పన్నెండున కాణిపాకంలో సామూహిక అక్షరాభ్యాసం. డిఈఓ ప్రతాప్ రెడ్డి వెల్లడి. ఆనం బ్రదర్స్ బఫోన్లు. సీఎం పదవి ఇస్తారనే వైఎస్ కుటుంబంపై విమర్శలు. నోరు అదుపు చేసుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి. వార్తల్లోని వివరాలు. రాజీవ్ విద్యా మిషన్ సెక్టోరియల్ ఆఫీసర్ల పోస్టులకు ఆదివారం చిత్తూరులో పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కోఆర్డినేటర్ శంకర్ మీడియాతో మాట్లాడుతూ రాజీవ్ విద్యా మిషన్ సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ ఆఫీసర్ల కోసం పరీక్షలు పకడ్బందీగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ పరీక్షల్లో 20 మంది పాల్గొన్నారని తెలిపారు. ఇదిలా ఉండగా జిల్లా విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 12న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సల్మాన్ ఆరోగ్యరాజు కాణిపాకంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కల్లా అందరి విద్యార్థుల వద్ద పాఠ్య పుస్తకాలు చేరుస్తామని తెలిపారు. ఇప్పటికే 50% పుస్తకాలు అందజేయడం జరిగిందని డిఈఓ ప్రతాప్ రెడ్డి తెలిపారు. ఈ విద్యా కార్యక్రమాలకు చాలా కీ పోస్ట్ అయినటువంటి ఈ ఎగ్జామ్ చాలా పగడ్బందీ ఏర్పాట్ల మధ్య మరి ఎటువంటి కాపీకి అవకాశం లేకుండా మరి కంటిన్యూగా అబ్జర్వర్స్ డీగా నేనైతే మరి ఇక్కడ చీఫ్ సూపరింటెండెంట్ ఈ పర్యవేక్షకుల మధ్య ఎగ్జామ్ జరుగుతుంది. మరి రాబోయే విద్యా సంవత్సరం మరి జూన్ 12న విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది. పిల్లలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మరి ఉపాధ్యాయులందరూ కూడా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో, పండుగ వాతావరణంలో వాళ్ళు మొట్టమొదటి రోజు అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొనాలని ఉపాధ్యాయులందరినీ కూడా విన్నవిస్తున్నాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం భక్తుల రద్దీతో కిటకిటలాడుతోంది. విద్యార్థులకు సెలవు రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలోనూ పోటీ పరీక్షలకు ఫలితాలు విడుదల కావడంతో వినాయక స్వామి దర్శనానికి భక్తులు అధికమయ్యారు. స్వామివారి దర్శనానికి సుమారు 4 గంటల సమయం పడుతోంది. ఆలయంలో లఘు దర్శనాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఆర్జిత సేవలు కూడా సమయానికి మించి జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లలో తాగునీరు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. వైఎస్ కుటుంబంపై విమర్శలు చేస్తే అధిష్టానం వారిని ముఖ్యమంత్రి చేస్తుందన్న అపోహతో ఆనం సోదరులు బఫూన్లుగా తయారై జగన్పై ఆరోపణలు చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆదివారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భిక్షతో పదవులు పొందిన ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి ఇప్పుడు జగన్పై, వైఎస్ కుటుంబంపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. తనకన్నా జూనియర్ అయిన కిరణ్ ముఖ్యమంత్రి అయ్యాడంటే తాము కూడా జగన్ను విమర్శిస్తే అధిష్టానం రాష్ట్ర ముఖ్యమంత్రిని చేస్తుందనే దురాశతో ఆనం బ్రదర్స్ ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తల్లి కన్నీటిని కూడా అపహాస్యం చేస్తున్నారంటే వారి సంస్కారం అర్థమవుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బఫూన్లుగా తిరుగుతున్న ఆనం సోదరులు 2014 ఎన్నికల తర్వాత సర్కస్లోకి వెళ్లే పరిస్థితి తప్పదని ఎద్దేవా చేశారు. మరోవైపు తెలుగుదేశం పార్టీలో మైకాసురుడైన వర్ల రామయ్య న్యాయస్థానాన్ని కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్తో కుమ్మక్కైనా టీడీపీకి 2014 ఎన్నికల్లో సింగిల్ డిజిట్ కూడా రాదని, వారు నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రజలే వారి నాలుకలను తెగ కోస్తారని హెచ్చరించారు. ఒక తల్లి తన బిడ్డను చూసినప్పుడు వచ్చే ఏడుపును కూడా అపహాస్యం చేసేలాగా, అవహేళన చేసేలాగా మాట్లాడే స్థాయికి వీళ్ళు దిగజారంటే వీళ్ళంత నీచులు, నికృష్టులు ఈ రాష్ట్రంలో ఉన్నారని అడుగుతుంది. వీళ్ళకి వికారపు వికృతపు శాస్త్రాల వల్ల, వీళ్ళ ప్రవర్తన వల్ల తన పిల్లలు ఎలా తయారవుతున్నారు, మరల ప్రజలు వాళ్ళ మాటలను ఎంత అసహించుకుంటున్నారన్నది కూడా ఆలోచించకుండా ఒక బఫూన్ లాగా, ఒక లపాంగం లాగా, జోకర్ 1 జోకర్ 2 లాగా
అన్నదమ్ములు మాట్లాడడం వీళ్ళని చూస్తే జనాలు అసహించుకుంటున్నారు. వీళ్ళ మాటలు ఏంటి? తల్లి ప్రేమను కూడా అవగాహన చేసే స్థాయికి అన్నదమ్ములు దిగజారితే వీళ్ళని ఖచ్చితంగా కూడా పెడితే సర్కస్లోనే పెట్టాలి, లేదు వైజాగ్ మెంటల్ హాస్పిటల్లో పెట్టాలి. ఇద్దరు తీసుకెళ్ళి సంక్షేమ హాస్టళ్లను ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్వహించేలా వార్డెన్లు సిబ్బంది కృషి చేయాలని బీసీ సంక్షేమ శాఖ అధికారి డి రామచంద్రరాజు తెలిపారు. ఆదివారం చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాలలో జిల్లాలోని వార్డెన్లకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామచంద్రరాజు మాట్లాడుతూ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచాలని తెలిపారు. ఇండ్లను తలపించేలా వసతి గృహాలు ఉండాలని తెలిపారు. ప్రతి నెలా విద్యార్థులకు ఉచిత వైద్య పరీక్ష నిర్వహించాలని తెలిపారు. కాగా జిల్లాలోని బీసీ సంక్షేమ శాఖ హాస్టళ్లలో పనిచేసే సిబ్బంది రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. పలువురు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని అఖిల భారత ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం హర్షించదగ్గ విషయమని, ఆయన ఎన్నికతో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలవరం పుట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. అఖిల భారత ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఎన్నిక పట్ల నగర బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు ఆదివారం స్థానిక శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీజేపీ సీనియర్ నాయకులు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకులని, ఆయన్ను అఖిల భారత ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షునిగా ఎన్నుకోవడం హర్షణీయమన్నారు. మోడీ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో గుబులు పుట్టిస్తోందని ఎద్దేవా చేశారు. కుంభకోణాల కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక నూకలు చిల్లినట్లేనన్నారు. దేశానికి కాబోయే ప్రధాని నరేంద్ర మోడీయేనని జోసెన్ చెప్పారు. ఆయన సారథ్యంలో తామంతా సంఘటితంగా పార్టీ గెలుపు కోసం పాటుపడతామన్నారు. ఈరోజు రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ ఈరోజు గర్విస్తున్నారు. ఎందుకంటే ఒక సమర్థవంతమైన నాయకుడు ఈరోజు భారతదేశానికి అవసరం. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీని విసుక్కుంటున్నారు. 10 లక్షల కోట్ల కుంభకోణం స్వతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు ఎక్కడా జరగలేదు. అలాంటి కుంభకోణాల కాంగ్రెస్ ఏ రోజు గద్దె దిగుతుందని చెప్పి ప్రజలు కాసుకుంటున్నట్టు శుభ సందర్భంలో ఈరోజు నరేంద్ర మోడీని ఈరోజు ప్రకటించడం జరిగింది. ప్రజలందరూ హర్షిస్తున్నారు. ఈరోజు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నరేంద్ర మోడీ నాయకత్వం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ విధంగా వారిని గోవాలో అనౌన్స్ చేయడం జరిగింది. అద్వానీ గారి ఆశీస్సులతో, అద్వానీ గారి అభిమానంతో, అద్వానీ గారి అభిమతంతో ఈరోజు నరేంద్ర మోడీ గారు రథసారథిగా భారతీయ జనతా పార్టీకి 2014 ఎన్నికలకి రథసారథిగా వారు ముందుకు రాబోతున్నారు. ఆ తర్వాత బీజేపీ నగర అధ్యక్షుడు అజయ్ కుమార్ మాట్లాడుతూ మోడీకి నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని, ఆయన నాయకత్వంలో బీజేపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు సుబ్రహ్మణ్యం యాదవ్, భాస్కర్, ఎంఆర్ రాజా తదితరులు పాల్గొన్నారు. విద్యారంగాన్ని మరింత పటిష్టం చేయడానికి పత్రికలు, మీడియా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని డిప్యూటీ డీఈఓ పిలుపునిచ్చారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థల్లో జర్నలిస్టుల పిల్లలకు 50% రాయితీ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆదివారం విద్యా ప్రదాతలకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగరపాలక సంస్థ కమిషనర్ మురళి, విశిష్ట అతిథిగా డిప్యూటీ డీఈఓ చంద్రయ్య హాజరు కాగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయుడు సభకు అధ్యక్షత వహించారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రశేఖర్ నాయుడు, జనార్దన్ మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టుల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేస్తోందని తెలిపారు. ఇదివరకే జర్నలిస్టుల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ ఆసుపత్రుల్లో రాయితీ కల్పించడం జరిగిందని గుర్తు చేశారు. అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల్లో దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న జర్నలిస్టు పిల్లలకు 50% రాయితీ కల్పించాలన్న సదుద్దేశంతో డీఈఓ సమక్షంలో ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. జర్నలిస్టుల పిల్లలకు విద్యాదానం చేయడానికి ముందుకొచ్చిన విద్యా సంస్థల యాజమాన్యాలను సత్కరించుకోవడం బాధ్యతగా ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర నాయకులు గిరిధర్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు భాస్కర్ రెడ్డి, ప్రైవేట్ విద్యా సంస్థల కరస్పాండెంట్లు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఎక్కువ మంది 5-6 మంది కన్నా ఎక్కువ ఉండరు ఒక స్కూల్. ఆల్రెడీ వాళ్ళు ఇస్తున్నారు. దానివల్ల ఎట్లా ఇవ్వాలనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళు కూడా కొంతమంది ఇక్కడ అడిగాను, లోకల్ బ్రహ్మ్స్ అవ్వాలి మేము పోలేదు చిత్తూరు మీటింగ్కి, మాకు తెలియదు అనేది అభిప్రాయం ఏర్పడ్డారు. దానివల్ల మన డిప్యూటీ చెప్పడం, ఈఓ చెప్పడం, సరే వాళ్ళకి ఒకసారి పిలిపించి వాళ్ళతో కూడా డిస్కస్ చేసి మనం ఇక్కడ అంటే అడ్మిషన్ జరుగుతున్నాయి, 12 స్కూల్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం విద్యార్థులంతా కూడా వాళ్ళు కూడా ఫీజులో రాయితీ ఇచ్చే పద్ధతి చేస్తే బాగుంటుంది. ఈ కార్యక్రమం మేడం అక్రిడేషన్ కార్డు బేస్ చేసుకుని మనం రాయితీ ఇచ్చేదానికి ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఐడెంటిటీ కార్డు ఉంటుంది, లేదంటే మేము హెల్త్ కార్డ్స్ ఇచ్చే వాటిలో ఫ్యామిలీ ఫోటోస్ ఉంటాయి, వాటిని బేస్ చేసుకుని వాళ్ళు కూడా మీరు సరైన న్యాయం చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళని అర్థిస్తున్నాం. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతిలో మనం మొదటి స్థానం రావడానికి ఇక్కడ ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత ప్రైవేట్ స్కూల్ మిత్రులు ఉన్నారో అందరూ కలిసి చక్కగా
అటు పేరెంట్స్తో కానీ ఇటు విద్యార్థులతో కానీ ఇప్పుడు మనం ఎవరైతే ప్రెస్ మిత్రులు ఉన్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ కొడుకు కావచ్చు, కూతురు కావచ్చు, అలాంటి పిల్లలకే మనం అవకాశం ఇచ్చేట్టుగా చూసుకోవాలి. మరి వాళ్ళని ఎట్లా ఎన్రోల్ చేస్తామా, మీరు ఏమన్నా లిస్ట్ ఇస్తారా అనేటువంటిది ఒక విషయం మనం గమనించాలి. తర్వాత రెండవది ఏంటంటే ఇక్కడే ప్రస్తావన వచ్చింది, ఒకే స్కూల్ పైన ఒక స్కూల్కి వెళ్ళి 10 మందికో 15 మందికో రాయితీ కల్పించమంటే వాళ్ళు కూడా కల్పించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడితే సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర కమిటీ హెచ్చరించింది. కుల నివాస ధృవీకరణ పత్రాల జారీ ప్రక్రియలో మీ సేవా కేంద్రాల్లో కొనసాగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ ఆదివారం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో విద్యార్థులు, దళితులు ఆందోళనకు దిగారు. మీ సేవా నిర్వాహకులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంటు, స్కాలర్షిప్లకు ఈ నెల 12వ తేదీన గడువు ముగియనుంది. అయితే గత నెల రోజులుగా విద్యార్థులు ధృవీకరణ పత్రాల కోసం మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా మీ సేవా కేంద్రాల్లో సర్వర్ స్లో అవుతోందనే సాంకేతిక కారణం చేత విద్యార్థులను వెనక్కి పంపిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు రాజేంద్ర ఆరోపించారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కింద దళితులు రుణాలు తీసుకోవాలన్నా ధృవీకరణ పత్రాలు తప్పనిసరి అని, అయితే మీ సేవలో నెలల తరబడి ఆలస్యం అవుతుంటే అభ్యర్థుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి గడువులోపు అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు రవి, కార్యకర్తలు పాల్గొన్నారు. నిబద్ధత, నిజాయితీ, విధుల పట్ల అంకిత భావం కలిగిన కేఎల్ వర్మ ఉద్యోగులకు ఆదర్శప్రాయులని డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. ఇండియన్ లీడర్షిప్ శ్రమశక్తి అవార్డు గ్రహీత కేఎల్ వర్మకు ఆదివారం టీపీపీఎం హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులు హాజరై వర్మను అభినందించారు. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఈశ్వరయ్య మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సంక్షేమం కోసం కేఎల్ వర్మ గత 12 సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని తెలిపారు. నిరంతరం ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించడంలో వర్మ ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులకు ఖజానా ద్వారా జీతాల చెల్లింపుకు, అలాగే 45 సంవత్సరాల తర్వాత మున్సిపల్ శాఖలో ఖాళీల భర్తీకి వర్మ కృషి చేయడం అభినందనీయమన్నారు. నగరపాలక సంస్థకు రావాల్సిన బకాయిలను వసూలు చేయడంలో ఎంతో చొరవ చూపారని గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు కూడా మేము వెళ్ళి ఒక ఉద్యోగస్తులు కాదు, ఇద్దరు నా ప్రదర్శన ఎక్కడే చూసుకున్నాము. అందులో నేను రెవెన్యూ సబ్జెక్ట్ చూస్తాను. ఈ రెవెన్యూ సబ్జెక్ట్కి ఇద్దరు అగ్రగాములు. ఈ అగ్రగాముల వల్ల ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంత సక్సెస్ఫుల్గా ఉద్యోగస్తులకైతేనేమి, అలాగే కార్మికులకైతేనేమి ఎల్లవేళ సేవలు తీసుకుంటున్నాడు శ్రీరామ్ గారు. అసలు తిరుపతి కార్పొరేషన్లో మా వర్గానికి తెలియని ప్రెసిడెంట్ ఎవరు? అనంతరం డీసీసీ అధ్యక్షులు అమాస రాజశేఖర రెడ్డి, కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు పులుగూరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ వర్మ అధికారిగా కాకుండా సాధారణ వ్యక్తిగా ఉంటూ కార్యాలయానికి వచ్చే ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేవారని తెలిపారు. నిబద్ధత, నిజాయితీ, విధుల పట్ల అంకిత భావంతో పనిచేసేవారని, ఉద్యోగులకు వర్మ ఆదర్శప్రాయులని కొనియాడారు. 4 సంవత్సరాల క్రితమే వర్మకు శ్రమశక్తి అవార్డు వచ్చి ఉండాల్సిందని, అయితే కొంత ఆలస్యంగా వచ్చిందని తెలిపారు. మున్సిపల్ శాఖలో మొట్టమొదటిసారిగా వర్మకు ఈ అవార్డు రావడం ఆనందదాయకమన్నారు. అనంతరం వర్మను ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలను అందించి శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీల నాయకులు మబ్బు చెంగారెడ్డి, కందార మురళి, నవీన్ కుమార్ రెడ్డి, టీజీ వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అది ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ చేత అవార్డు తీసుకోవడం, శ్రమశక్తి అవార్డు కార్మికుల అధికారులతో నేను మాట్లాడినప్పుడు మీరు ఇస్తున్న వందలాది శ్రమశక్తి అవార్డులలో శ్రమించే కార్మికులని ఇవ్వలేదండి, నిజమైన శ్రమించే కార్మికులని మర్చిపోతారని. మద్యం సేవించిన ఓ అజ్ఞాత వ్యక్తి తిరుమలలో బస్సు కింద పడి దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే ఆదివారం బేకుజామున తిరుమలలోని బాలాజీ బస్టాండ్ ఆవరణలో ఓ అజ్ఞాత వ్యక్తి నిద్రిస్తుండగా ఆర్టీసీ బస్సు వెనక్కి రావడంతో వెనక చక్రాల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదాన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. స్పందించిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతుడి పార్థివ దేహాన్ని పరిశీలించారు. సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకుని ఆర్టీసీ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని పంచనామా నిమిత్తం మృతదేహాన్ని తిరుపతి ఆసుపత్రికి తరలించారు. కాంగ్రెస్ పురోభివృద్ధికి శ్రమించిన వారికి పార్టీలో ఎప్పుడు సముచిత స్థానం ఉంటుందనడానికి తానే నిదర్శనమని తిరుపతి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణం పేర్కొన్నారు. ఆదివారం స్థానిక సత్యనారాయణపురంలోని ప్రభుత్వ పాఠశాలలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు నాగభూషణంకు అభినందన సభను నిర్వహించారు.
నాగభూషణంకు పూలమాలలు, పార్టీ కండువాలను కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యువజన కాంగ్రెస్ నాయకులు మణి మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్న నాగభూషణంకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరుపతి నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా నియమించడం సంతోషదాయకమన్నారు. ఆయన చేసిన సేవలను గుర్తించి పదవిని కట్టబెట్టడం ఆనందదాయకమన్నారు. నాగభూషణం నేతృత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మహేష్, ఈశ్వర్, సుధాకర్, ప్రతాప్, బాలు తదితరులు పాల్గొన్నారు. గతంలో పనిచేసిన మున్సిపల్ కమిషనర్లు చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే నగరానికి ఎటువంటి సమస్యలు ఉండేవి కావని, అయినా వాటిని అధిగమించి పుణ్యక్షేత్రాన్ని ప్రగతి పదంలో నడిపించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ చింతామోహన్ పేర్కొన్నారు. నగరబాట కార్యక్రమంలో భాగంగా ఎంపీ నగర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఐఎస్ మహల్, ఇందిరానగర్, చింతకాయల వీధి, పర్సాల వీధి తదితర ప్రాంతాలలో పర్యటించారు. స్థానికంగా నెలకొని ఉన్న సమస్యలను ఆయా ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగరబాట కార్యక్రమంలో భాగంగా ఐఎస్ మహల్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి ఎంపీ చింతామోహన్ ముఖ్య అతిథిగా విచ్చేయగా మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి, నగర అధ్యక్షుడు నాగభూషణం, మాజీ కౌన్సిలర్లు టీకే బ్రహ్మానందం, చుక్కల దాము, కుడితి సుబ్రహ్మణ్యం, వెంకట నరసింహులు, మహిళా నాయకురాలు శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ దేశాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి నూతన సంస్కరణలను శ్రీకారం చుట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రజలంతా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలనే సంకల్పంతో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ప్రజలందరికీ అండగా నిలిచిన ప్రభుత్వం కాంగ్రెస్ అన్నారు. తిరుపతి ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసి చిత్తూరు జిల్లాకు పరిశ్రమలను, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ప్రజలందరికీ కూడు గూడు అందించాలనే లక్ష్యంతో ఆహార భద్రతా చట్టాన్ని తీసుకురానున్నదని చెప్పారు. అమృత హస్తం, బంగారు తల్లి, అమ్మ హస్తం పథకాలు ప్రజలకు మేలు చేకూర్చేవే గాని కీడు చేయవన్నారు. త్వరలో తిరుపతిలో కాన్పుల ఆసుపత్రిని ప్రారంభించనున్నామని, అదే రోజున క్యాన్సర్ వ్యాధికి పునాది రాయి వేయనున్నామని ఎంపీ వివరించారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ఆయన కోరారు. చాలా మంచి కార్యక్రమాలు తీసుకొని వచ్చింది దేశంలో, రాష్ట్రంలో. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా చింతపండు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు, మరి మిరప పొడి ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు, పసుపు పొడి ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు, ఉప్పు ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు, గోధుమ పిండి ఇచ్చినటువంటి ప్రభుత్వం లేదు. మరి ఈ విధంగా దాదాపుగా 9 వస్తువులు అవి ఎట్లా చేస్తున్నారంటే చాలా బంగారంగా ప్యాకెట్లు. నేను చక్కెర ప్యాకెట్ చూశాను వెంకటగిరిలో. నాకైతే అక్కడ ఇస్తా ఉంటే నాకు ఒకటి ఇంటికి తెచ్చుకోవాలనిపించింది. అంతకుముందు మాజీ శాసనసభ్యులు వెంకటరమణ, పిసిసి సంయుక్త కార్యదర్శి నవీన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పేదల ప్రభుత్వం అన్నారు. సమస్యలను పరిష్కరించడం కోసం నగరబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యార్లపల్లి గోపి, అముదాల తులసిరాం, గుండ్లూరు వెంకటరమణ, గంగులయ్య, మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. బంగారు తల్లి పథకాన్ని పెట్టి త్వరలో మీ అందరికి కూడా ఒక్కొక్క బిడ్డకు ఆ పాప పెద్ద లోపల 1.5 లక్షల రూపాయలు ఆ అమ్మాయికి వచ్చే విధంగా కూడా ఏర్పాటు చేసే దానికి పెద్దలు చింతామోహన్ గారు మరి పెద్దలందరూ కూర్చొని కమిటీ ఏర్పాటు చేసి ఆడబిడ్డలకు రక్షణగా ఈ అమౌంట్ను వాళ్లకు స్టార్టింగ్నే వేసి వాళ్ళకు వయసు వచ్చే లోపల 1.5 లక్షల రూపాయలు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఇంట్లో 4 బిడ్డలుంటే ఒక బిడ్డకు పెళ్లి అయిన తర్వాత రెండో బిడ్డకు పెళ్లి చేయాలంటే కొంత సమయం పడుతుంది. అదేవిధంగా సమస్యలు అనేది ఒక సమస్య పరిష్కరిస్తాం, రెండో సమస్య పరిష్కారం కావాలంటే కొంత సమయం పడుతుంది. ఖచ్చితంగా మీ సమస్యలన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాము. ఇక్కడ ఏదైతే చెప్పారో బియ్యం గురించి, బియ్యం ఇస్తున్నారు, మిగతా రేట్లు అన్నారు, అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా గ్యాస్ గురించి చెప్పారు, గ్యాస్ విషయంలో కూడా ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయి. తప్పకుండా పేదల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేదానికి నిదర్శనం మేమంతా కూడా ధైర్యంగా మీ ముందుకు వస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ రాజకీయ లబ్ధి కోసం శాసనసభాధిపతిని పావుగా వాడుకొని స్పీకర్ పదవికే మచ్చ తెచ్చాయని మాజీ మంత్రి, పుంగనూరు మాజీ శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్, టీడీపీల విప్లను ధిక్కరించిన 15 మంది శాసనసభ్యులపై సుదీర్ఘ విచారణ అనంతరం అనర్హులుగా ప్రకటిస్తూ శనివారం శాసనసభాధిపతి నాదెండ్ల మనోహర్ తీర్పు వెలువరించిన విషయం విదితమే.
ఇందుకు స్పందించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆదివారం స్థానిక ముత్యాలరెడ్డిపల్లి పంచాయతీ మారుతినగర్లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికలొస్తే కాంగ్రెస్ టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతవుతాయనే భయంతోనే నెలల తరబడి పెండింగ్లో ఉంచి ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నారని ఎద్దేవా చేశారు. అంతేకాక ఉప ఎన్నికలు రావానే ధీమాతో విప్ను ఉల్లంఘించిన ఎమ్మెల్యేపై అనర్హత వేటు వేశారని ధ్వజమెత్తారు. సాధారణ ఎన్నికలకు ఏడాది కన్నా ఎక్కువ సమయం ఉన్నప్పుడే అసెంబ్లీ స్పీకర్ అనర్హత వేటు వేసి ఉంటే ఉప ఎన్నికలు వచ్చి ఉండేవని, ఎన్నికలు జరిగి ఉండే కాంగ్రెస్ టీడీపీ బండారం బయటపడి ఉండేదన్నారు. ఎన్నికలు రాకూడదన్న ఉద్దేశంతోనే ఈ రెండు పార్టీలు కుట్ర పన్ని ఇలా చేశారని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో గెలుస్తుందన్నారు. జగన్పై రాష్ట్ర ప్రజలకున్న విశ్వాసం వర్ణింపలేనిదని, 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా తమంతా పనిచేస్తామని చెప్పారు. మొదటి నుంచి ఒక తీవ్రమైన ఒత్తిడి ఉంది చంద్రబాబు నాయుడు మీద. అవిశ్వాసానికి అనుకూలంగా ఓటు వేయలేదని చెప్పి అందుచేత ఆయన కూడా నేను కూడా అవిశ్వాసం పెడతా అని చెప్పి సంఖ్యాబలం లేనప్పుడు ఇప్పుడు పెడితే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ తిరిగి ఈ అవిశ్వాసం నుంచి బయటపడుతుంది. మరి ఆయన కూడా నేను కూడా అవిశ్వాసం పెట్టినా అని చెప్పి ప్రజలకు చెప్పుకునే విధంగా చేయొచ్చని కూడా నాకు కొద్దిగా నా ఆలోచన ఉంది. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ కానీ మేము గెలుస్తాము లేదా మేము పోటీ చేయగలుగుతాము, కనీసం మాకు గౌరవప్రదమైన ఫలితాలు వస్తాయని చెప్పే ఆలోచన వారికి లేదు. ఇంకా కొంచెం సమయం తీసుకుంటే మా పార్టీకి ఏమైనా కొద్దిగా బలం చేకూరుతుందేమో అనే దురాలోచనతో చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ చర్యలకు పాల్పడినారు. ఏదైతే సిబిఐ ఏ విధంగా అయితే ఇప్పుడు ప్రజల్లో విలువ కోల్పోయిందో, దానికి ఉన్న స్థిరత్వాన్ని కోల్పోయే అస్తిత్వం ఏర్పడిందో, అదేవిధంగా ఈరోజు స్పీకర్ వ్యవస్థ మీద కూడా ఈ మచ్చపడడం జరిగింది. శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ ఆసుపత్రిలో గ్యాస్ట్రో ఆంథ్రాలజీ అప్డేట్ 2013 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదివారం స్విమ్స్ ఆసుపత్రిలోని శ్రీ పద్మావతి ఆడిటోరియంలో సర్జరికల్ గ్యాస్ట్రో ఆంథ్రాలజీ విభాగం సిమ్స్ సంయుక్త ఆధ్వర్యంలో గ్యాస్ట్రో ఆంథ్రాలజీలో ఆధునిక పోకడలపై వైద్య విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ, సర్జికల్ గ్యాస్ట్రో ఆంథ్రాలజీ విభాగాధిపతి డాక్టర్ వెంకటరామిరెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలనతో సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా స్విమ్స్ సంచాలకులు డాక్టర్ వెంగమ్మ మాట్లాడుతూ గ్యాస్ట్రో ఆంథ్రాలజీ రంగంలో సాధించిన ప్రగతి, అభివృద్ధి, ఆధునిక శస్త్రచికిత్స పరిజ్ఞానాన్ని, వైద్య రంగంలో వచ్చిన ఆధునిక పోకడలను గురించి వైద్యులకు, శిక్షణ పొందుతున్న విద్యార్థులకు తెలియజేసేందుకు ఈ అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సర్జికల్ గ్యాస్ట్రో ఆంథ్రాలజిస్టులు, మెడికల్ గ్యాస్ట్రో ఆంథ్రాలజిస్టులు, అంకాలజిస్టులు, లోకల్ ప్రాక్టీషనర్లు, పీజీ విద్యార్థులు ఈ అవగాహన సదస్సులో పాల్గొని వైద్యుల సలహాలు, సూచనలు తీసుకొని ఆధునిక వైద్య విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. బైల్ డక్ట్ ఇంజరీస్, కాంప్లెక్స్ ఫిస్టులా ఇన్ ఆనోబేరియాట్రిక్ సర్జరీ, కార్సినోమా పాంక్రియాస్ వంటి పలు అంశాలపైన మెడికల్ మరియు సర్జరికల్ మేనేజ్మెంట్ పద్ధతుల గురించి డెమో ద్వారా వివరించారు. అనంతరం వైద్య విద్యార్థులకు సర్టిఫికెట్లను వెంగమ్మ అందజేశారు. ఈ సదస్సులో వైద్యులు సత్యనారాయణ, ఇంబ్రుల్లా, లక్ష్మీ శంకర్, వర్గేషి మాతై తదితరులు పాల్గొన్నారు. Most of the time we can't get from the books. We can share the knowledge out of experience, and CMEs and conferences and workshops like this will definitely help what the seniors have learned or experience could pass on to the younger generation. And all of you know now, even in SWIMS we have started MCH, gastroenterology and surgical oncology, other specialties. Organizing this sort of workshops will benefit postgraduates to interact with the senior professors in their respective field. శ్రీ భగవాన్ మహావీర్ జైన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. స్థానిక కొత్త వీధిలోని జైన్ భవనంలో ఆదివారం శ్రీ భగవాన్ మహావీర్ జైన్ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఎస్పీ ఉమామహేశ్వర శర్మ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. జైన్ భవనంలోని ఉచిత వైద్యశాలలో ప్రతిరోజు నిరుపేదలకు వైద్య సేవలు అందించడమే కాకుండా ప్రతి నెల మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు, దీనిలో భాగంగా
ఆదివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి సుమారు 300 మందికి పైగా నిరుపేద రోగులు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. శిబిరం ద్వారా ఆపరేషన్ తప్పనిసరి అయిన రోగులను ఎంపిక చేసి రవాణా ఖర్చులు లేకుండా చెన్నైకి తీసుకెళ్లి ఆపరేషన్లు చేయించి తిరిగి వాళ్ళ ఇంటికి చేర్చుతున్నామని నిర్వాహకులు జ్ఞాన్చంద్ పేర్కొన్నారు. బ్రతుకనివ్వు, జీవహింస చేయరాదు, సాహాకారమే ఉత్తమ ఆహారం అనే శ్రీ భగవాన్ మహావీర్ అమర సందేశం ప్రకారం ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు జితేంద్ర, దినేష్ కుమార్, డాక్టర్ ప్రశాంత్, డాక్టర్ కళ్యాణ్ కుమార్, వైద్య సిబ్బంది, రోగులు పాల్గొన్నారు. మార్చి నెలలో ఏప్రిల్ నెలలో నిర్మించాము. దాదాపు 200 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్స చేయించాము. దాదాపు 300 మందికి ఉచిత కంటి అద్దాలు కూడా పంపిణీ చేసినాము. దిగ్విజయంగా బాగా జరిగిందంతా. ఈరోజు కూడా దాదాపు 253 రిజిస్ట్రేషన్లు అయినాయి. ఈరోజు కూడా ఎవరికైనా ఆపరేషన్ అవసరమైన వాళ్ళని చెన్నైకి ఈరోజు మధ్యాహ్నం వచ్చి శస్త్రచికిత్స చేసుకొని మన మంగళవారం మళ్ళీ తీసుకొచ్చి వస్తాము. భవిష్యత్తులో కూడా ఇలాంటివి మేము మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయాలని భగవంతుడు మహావైద్యులు మేము అదే ప్రార్థిస్తున్నాము. కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కురుబ సంఘం నాయకులు ఘనంగా సత్కరించారు. ఆదివారం హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఆడిటోరియంలో కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను తిరుపతి కురుబ సంఘం అధ్యక్షుడు రెడ్డి కుమార్ గౌడ్ ఘనంగా సత్కరించారు. పుష్పగుచ్చాలను అందించి దుశ్శాలుతో పాటు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్లో పెద్దపీట వేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్లో కూడా బలహీనులకు అధికారం రావడం ఖాయమని సిద్ధరామయ్య పేర్కొన్నట్లు రెడ్డి కుమార్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి కురుబ సంఘం నాయకులు పాల్గొన్నారు. పీఎంపీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేటు దంత వైద్యశాల సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించామని నిర్వాహకులు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఈ శిబిరం ద్వారా సుమారు 150 మంది నిరుపేద రోగులు వైద్య పరీక్షలు చేయించుకుని ఉచితంగా మందులు తీసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఎంపీఓ అసోసియేషన్ నాయకులు నాగరాజు, మహేష్ కుమార్, పివి రమణ రోగులు పాల్గొన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రానికి సుమారు 53,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా ఇంకా 44 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 17 గంటలు, దివ్యారామం దర్శనం భక్తులు 13 కంపార్ట్మెంట్లలో వేచి ఉండగా వీరికి 8 గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇక అద్దె గదులు, సేవా టికెట్ల విషయానికి వస్తే ఉచిత గదులు 7, 50 రూపాయల గదులు 48, 100 రూపాయల గదులు 18, 500 రూపాయల గదులు 4 ఖాళీగా ఉన్నాయి. వసంతోత్సవం టికెట్లు 61, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 130 ఉన్నాయి. అందుబాటులో ఉన్న సేవా టికెట్లను సోమవారం విజయ బ్యాంకులో పొందవచ్చునని టీటీడీ అధికారులు తెలిపారు. గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,589 రూపాయలు. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,690 రూపాయలు. వెండి 1 కిలో ధర 43,215 రూపాయలు. వెండి 1 గ్రామ్ రీటైల్ ధర 46 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ఎన్నికలు వస్తాయని రాజీనామాల ఆమోదాన్ని జాప్యం చేశారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం. విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి. సంస్కరణల ఘనత కాంగ్రెస్దే. ఆహార భద్రత చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి పేద మహిళకు గృహాన్ని నిర్మించిస్తాం. నగర బాటలో ఎంపీ చింతామోహన్. పన్నెండున కాణిపాకంలో సామూహిక అక్షరాభ్యాసం. డిఈఓ ప్రతాప్ రెడ్డి వెల్లడి. ఆనం బ్రదర్స్ బఫోన్లు. సీఎం పదవి ఇస్తారనే వైఎస్ కుటుంబంపై విమర్శలు. నోరు అదుపు చేసుకోకపోతే ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.